వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర బడ్జెట్ 2025-26ను నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టారు. మొత్తం 50.65 లక్షల కోట్ల అంచనాలతో సమర్పించారు. రెవెన్యూ వసూళ్లు 34.20 లక్షలు, మూలధన వసూళ్లు 16.44 లక్షలు, రెవెన్యూ వ్యయం 39.44 లక్షలు, మూలధన వ్యయం 11.21 లక్షలుగా పేర్కొన్నారు. జీడీపీలో ద్రవ్యలోటు 4.4% ఉండొచ్చని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంచారు. అలాగే బీమా రంగంలో 100% ఎఫ్డీఐ పెంపు, 1 కోటి మంది గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, బీహార్లోని మఖానా బోర్డు, పీఎం ధనధాన్య యోజన వంటి పథకాలు ప్రకటించారు. మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఊరట కల్పించారు. ఆదాయంలో 12 లక్షల రూపాయల వరకు పన్ను రాయితీ ప్రకటించారు. ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలు పరిమితిని 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్, టీసీఎస్ మినహాయింపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెంచుతున్నట్లు తెలిపారు. మరింత సరళతరంగా కొత్త ఆదాయ పన్ను చట్టం తెస్తామని అన్నారు. అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ మినహాయింపు పరిమితిని 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచారు. ఎల్ఆర్ఎస్ కింద చెల్లింపులపై వసూలు చేసే టీసీఎస్ పరిమితిని 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. విద్యా రుణాల చెల్లింపులపై టీసీఎస్ను పూర్తిగా తొలగిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2025-26ను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ స్వాగతించింది. వ్యాపారాన్ని సులభతరం చేసే లక్ష్యంతో బడ్జెట్ కీలక నియంత్రణ, పాలనా సంస్కరణలను పరిచయం చేసిందని ఫికీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్ అన్నారు. మార్కెట్లో వినియోగం, పెట్టుబడుల పెరుగుదల పరంగా స్వాగతించదగిన పద్దు అని ఎన్ఎస్సి ఎండి ఆశీష్ కుమార్ చౌహాన్ తెలిపారు. మధ్యతరగతికి పన్ను మినహాయింపు ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచుతుందని సిమెన్స్ ఎండి సీఈఓ సునీల్ మాథుర్ తెలిపారు. అమెరికా, జపనీస్ టెక్ కంపెనీలకు పోటీగా చైనీస్ స్టార్టప్ కంపెనీ కొత్త ఏఐ మోడల్ డీప్సీక్ లాంచ్ చేసింది. ఫలితంగా అమెరికా, జపాన్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఎన్విడియా షేర్లు 17% పడిపోగా గూగుల్ 3% నష్టపోయింది. యుఎస్ ఏఐ కంపెనీలకు భిన్నంగా ఇది ఓపెన్ సోర్స్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తూ ఉండడంతో ఆసక్తి చూపుతున్నారు. ఆభరణాలపై కస్టమ్స్ సుంకాలను 25% నుంచి 20%కి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో ఆభరణాల షేర్లు మెరిశాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,450 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 84,490 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,600 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 84,640 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,07,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.69, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 89.82, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 107.44గా ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి ఫ్లాట్గా ముగిశాయి. మూలధన వ్యయాల కేటాయింపు ఆశించిన స్థాయిలో లేకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. సెన్సెక్స్ స్వల్పంగా 5.39 పాయింట్ల లాభంతో 77,505.96 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో 23,482 వద్ద ముగిసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.